రాష్ట్రంలో తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందన్నారు మంత్రి సీతక్క. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన మంత్రి సీతక్క 4,48,000 ఇళ్లకు నల్లా కనెక్షన్ లేనట్లు గుర్తించినట్లు చెప్పారు. గజ్వేల్, భువనగిరి, జనగామల కోసం ఇప్పటికే 210 కోట్ల నిధులు రిలీజ్ చేశామన్నారు మంత్రి సీతక్క. గత ప్రభుత్వం 1,000 కోట్లు ఖర్చు పెట్టినా ఇప్పటికే ఇంటింటికి నీరు అందడం లేదన్నారు. ఎక్కువ శాతము ఇంకా ఆర్ఓఆర్ ప్లాంట్స్, బోర్వెల్స్, మోటార్తో వచ్చే డ్రింకింగ్ వాటరు, వీటి మీద ఎక్కువ ఆధారపడే తాగుతున్నారు. చాలామంది బట్టలకు లేదా ఇతరత్ర అవసరాలకు వాడుకుంటున్నారు. పబ్లిక్లో అవగాహన కల్పించడం కోసం కూడా తొందరలోనే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోవడం జరుగుతుంది సార్. మరి చాలా గ్రామాలకు నీళ్ళు ఇచ్చినామని మీరు చెప్పారు. మొన్ననే లాస్ట్ ఇయర్ సీఎం గారు కూడా ఊట్నూరు పరిధిలో దాదాపుగా 900 గ్రామాలకు నీళ్ళ ఇబ్బంది ఉందని 60 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. మరి వారం 15 రోజుల క్రితం కూడా మేము గజ్వేలు, భువనగిరి, జనగాం కోసం 210 కోట్ల రూపాయలను కూడా రిలీజ్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు టెండర్ దశలో ఉన్నది, పని కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇట్లా చాలా చోట్ల గ్యాప్స్ ఉన్నాయి, ఉన్నమాట వాస్తవం. సంపూర్ణంగా ఇవ్వలేదు, వాళ్ళు ఏదో పెట్టారు, కానీ వాస్తవాన్ని మేము గుర్తించడం కోసమే సర్వే చేసినాం. సర్వేలో మరి 4,48,000 ఇండ్లకు నీటి కనెక్షన్స్ లేదు. అదేవిధంగా వచ్చే 3,28,000 కూడా ఫోర్స్ఫుల్గా వాటర్ రావట్లేదు, చాలా సన్నగా వస్తుంది. వాటిని అన్నింటినీ కూడా సరిచేయడం కోసం ఒక ప్రత్యేక ప్రణాళిక కూడా రూపొందించుకోవడం జరిగింది. పబ్లిక్ కూడా ఈ నీళ్లు తాగడం కోసం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ను కూడా ఈ మధ్య కాలంలో మేము తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. గతంలో అసలు సొసైటీలో నీళ్ళే లేనట్టుగా, తెలంగాణలో నీళ్ళే ఎవరు తాగనట్టుగా, మేము నీళ్ళే చూడలేనట్టుగా మాట్లాడకండి. కాకపోతే ఊరూరు కనెక్షన్స్ ఉన్నాయి, ఎక్కువ ఇల్లు కనెక్షన్ కోరుకుంటున్నారు. ఒకప్పుడు ఊర్లో నీళ్లు ఉండడం ఇంపార్టెంట్ ఉండేది. మారుతున్నటువంటి జీవన శైలికి అనుగుణంగా ఈ రోజు